నమస్తే, దిస్ ఇస్ శౌర్య. తమిళనాట రాజకీయాలకి సంబంధించి సాధించిన విజయం ఏదైతే ఉందో దీనికి మాత్రము ఇప్పటి వరకు రకరకాల ఇబ్బందులే ఎదురవుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు సరికదా, అసలు ఆయనకి రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రాలేదంటూ కూడా గవర్నర్ ఆమోదం తెలపలేదు. బట్ ఇప్పుడు మాత్రం ఆమోదం తెలిపారని అయితే వినిపిస్తుంది. అయితే మొత్తానికి ఏదైనా డిఎంకే అలాగే అన్నా డిఎంకే ఈ రెండింటికి చాలా గట్టిగా సమాధానం చెప్పింది టీవీకే పార్టీ. సో ఈ నేపథ్యంలోనే టీవీకే పార్టీ కాంగ్రెస్ తోన పొత్తుకు వెళ్ళింది అనేది విన్న తర్వాత ఇప్పుడు డిఎంకే అండ్ అన్నా డిఎంకే వీళ్ళిద్దరూ పొత్తు కుదుర్చుకోబోతూ ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కలిపి ఆ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవుతారా? అసలు ఎందుకు పొత్తు కుదుర్చుకుంటూ ఉన్నారు? ఇది ఒక కక్ష సాధింపా, లేకపోతే అసలు వాళ్ళ పార్టీలో ఉనికిని వాళ్ళు కోల్పోకుండా నెక్స్ట్ సీఎం గాని డిప్యూటీ సీఎం గాని ఈ పదవుల కోసం పోటీ పడుతూ ఉన్నారా? సో ఇది విజయ్‌కి పెనుముప్పుగా మారే అవకాశం ఉందా? సో ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో మేడం, మనం ఏమనుకోవచ్చు అంటే డీఎంకే అలాగే అన్నా డీఎంకే. సో ఇవి 2 వేరువేరుగా పోటీ చేశాయి. వేరువేరుగా వాళ్ళు మెజారిటీస్ గెలుచుకున్నారు. సో మరి ఇలాంటప్పుడు వాళ్ళిద్దరూ ఎందుకు పొత్తుకెళ్తూ ఉన్నారు? టీవీకే పార్టీని అసలు ఏమాత్రం గూడా లేవకుండా చేయడానికా? అసలు ఏం చేయడానికని మనం అనుకోవచ్చు? మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? ఇప్పుడు డిఎంకేకి 59 అండి. అన్నా డిఎంకేకి 47. ఈ 2 కలిపితే ఎంత అవుతుంది మీకు? 50, 40, 99 ప్లస్ 106 దగ్గర ఆగిపోతుంది. అంతే కదా? 106 పెట్టుకుని ఏం చేస్తారు? 108 వచ్చాయి అక్కడ, అంటే 107 అనుకోండి. ఎవరికి? విజయ్కి, టీవీకి. అంటే ఒకటి తీసేయాలి కదా మరి, 2 చోట్ల నిల్చున్నాడు కాబట్టి. ఒక స్థానం ఎక్కువ ఉండే కొట్టుకుంటున్నాడు అక్కడ ఒక పార్టీ. ఇక్కడ 2 పార్టీలు కలిసి వీళ్ళు ఏం చేయలేరు. మళ్ళా వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాలి. కలుపుకొని వెళ్ళాక ఇది ఎంతవరకు నిలుస్తుంది? ఇప్పటికే ఏఐడిఎంకేలో 27 మంది విజయ్ వైపు ఉన్నారు అంటున్నారు. అలాంటప్పుడు వీళ్ళని తెచ్చిపెట్టుకుని నెత్తి మీద కుంపట్లాగా మళ్ళా ఇప్పుడు అతను చెప్పిన హామీలన్నీ ఇతను కూడా నెరవేర్చాలిగా. అవును. అందుకని స్టాలిన్ చాలా తెలివిగా 6 నెలలు టైం ఇద్దాము చూద్దాము అన్నాడు ఆయన. అంటే ఇతను అంతకంటే రన్ చేయలేడు అని ఇతని ఉద్దేశం కావచ్చు, విజయ్ ఇంతకంటే ముందుకు వెళ్ళలేడు అని. ప్లస్ ఇవాళ అతను ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మళ్ళీ ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేయాలి? అవును. ఇది సాధ్యం అవుతుందా? ఎట్లా ముందుకెళ్తాడు? ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు 4000 పెన్షన్ ఇస్తానంటే ఇటు వేశారు, కరెక్టే. అవును, ఆయన ఇస్తున్నాడు. కానీ ఇక్కడ అలా కుదరదు కదా. 11 లక్షల కోట్ల అప్పు ఉంది ఇక్కడ. ఇన్కమ్ వచ్చి మీకు ఇన్కమ్ కంటే కూడా మీరు మొత్తం చూసుకుంటే రాబడి కంటే కూడా వీళ్ళకి ఖర్చు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి అకాడమిక్ ఇయర్లో వీళ్ళకి ఆ డెఫిసిట్ బడ్జెట్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఏం చేస్తాడు? ప్లస్ ఇప్పుడు ఇన్ని పార్టీలను పెట్టుకుని చిన్న చిన్న పార్టీలని, ఇవి ఏదో అంటారు చూడండి, 2 వర్షం చినుకులు పడ్డాయంటే కప్ప ఎగిరినట్టుగా. అవును, ఎగిరిపోతారుగా కంపల్సరీగా. కాంగ్రెస్ తో ఉండే తలనొప్పి ఏంటంటే ఇవాళ డిఎంకే కోపం వచ్చిందంటే తప్పలేదు నన్ను అడిగితే. ఒక రకంగా డిఎంకే చాలా హ్యాపీగా ఉండాలి. కాంగ్రెస్ ఎవరితో ఉంటే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. వాళ్ళు అసలు ఆ పార్టీ నాశనం అయిపోతుంది. మీరు కావాలంటే గమనించుకోండి ఎక్కడైనా సరే. ప్లస్ మనం విన్నది ఏంటంటే కాంగ్రెస్ కి కప్పం కట్టాలి, విజయ్ పంపుతూ ఉండాలి. ఇది కూడా మనం విన్నాం. ఇది మనం ఒక్కళ్ళమే కాదు, మీకు మొత్తం స్పెక్యులేషన్ ఇవాళ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీకి పంపాలని. ప్లస్ మీకు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా స్టేట్ లో డెసిషన్స్ తీసుకోలేరు. ఏమున్నా రాహుల్ గాంధీ దగ్గరికి ఏమంటే హైకమాండ్ అంటారు. హైకమాండ్ అంటారు. ఆ హైకమాండ్ ఏదో ఏంటంటారు, అలా లాగేదెప్పుడు, స్నానం చేసేదెప్పుడు అని. ఆ హైకమాండ్ దొరికేదెప్పుడు, మళ్ళా వీళ్ళకి కోరిక తీరేది ఎప్పుడు. అందుకని ఇవాళ డిఎంకే చాలా తెలివిగా ఆచితూచి అడుగులేస్తోందండి, తొందర పట్టలేదు. నిజంగా చెప్పాలంటే స్టాలిన్ చాలా హుందాగా ప్రవర్తిస్తున్నారు. గవర్నర్కి వెళ్ళి చెప్పారు, ఒప్పుకున్నారు, రెసిగ్నేషన్ ఇచ్చారు, మేము ఓడిపోయాము, ప్రజలు తీర్పు శిరసా వహిస్తామన్నారు. తమిళనాడు ప్రజలు విజయ్ని కోరుకున్నారని దే యాక్సెప్టెడ్. ఈవెన్ ఉదయనిధి స్టాలిన్ కూడా అదే చెప్పారు. కాబట్టి అంటే డిఎంకే అనేది ఇంత లాంగ్ రన్ లో ఉన్న పార్టీ, ఒక విలువలతో ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళు ఓటమిని చాలా చక్కగా తీసుకున్నారు. ఇది ప్రతివాడు అనుసరించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాక మనం చూసాం, చాలా మంచిగా ఆయన అపోజిషన్ లీడర్ గా
ఆయన సభకు వచ్చారు. వాళ్ళు ఎంత హేళన చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా తట్టుకుని నిలబడ్డారు. అవును. కాకపోతే భార్యను అన్నాక మాత్రం ఆయన ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. నేను మళ్ళా ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని. బికాస్ ఆయన అక్కడ భార్య వైపు స్టాండ్ తీసుకున్నారు. ఒక ఆడకి ఒక మహిళకి జరిగిన అవమానానికి ఆయన దానికోసమని ఆయన సభకి వెళ్ళలేదు. కానీ మిగతా వాళ్ళు వెళ్ళారు. కాబట్టి అలా ఉండాలండి, హుందాతనం అనేది ఉండాలి. నేను ఇందాక చెప్పినట్టుగా డిఎంకే 13 సంవత్సరాలు అసలు ఉనికిలో లేకపోయినా, మీకు తెలుసో లేదో, మీకు అసలు ఎంజీఆర్ అండ్ కరుణానిధి తీసుకుంటే 1972లో గొడవ మొదలైంది వీళ్ళకి. ఎందుకు మొదలైంది? యాక్చువల్గా డిఎంకే అంటే ఈయన ఎవరు, అన్నాదురై డిఎంకేలో వీళ్ళిద్దరూ చేరారు. యాక్చువల్గా ఎంజీఆర్ పెద్ద హీరో కావడానికి రచయితగా కరుణానిధి చాలా సపోర్ట్ చేశారు. ఆయన రాజకుమారి అనే సినిమాకిను మంత్రి కుమారి అని ఈ 2 సినిమాలు రచయితగా ఆయన రాస్తే హీరోగా ఎంజీఆర్ నిలబడ్డారు. పెద్ద హిట్ అయ్యాయి 2 సినిమాలు. ఆ తర్వాత ఎంజీఆర్ పార్టీలో తను చరిష్మా తోటి ముందుకెళ్ళిపోవడానికి చూశాడు. ఇది కరుణానిధి తట్టుకోలేకపోయారు. నా ముందున్న మనిషి, నేనే కదా ఇతను గొప్పవాడిని చేశాను, ఇవాళ నన్ను మించిపోతున్నాడని. ఇంకోటి ఏం జరిగిందంటే, ఇతను అడిగాడు, ఎవరు, ఎంజీఆర్, పార్టీ లెక్కలు మీరు చూపించట్లేదు, అవకతవకలు కనిపిస్తున్నాయి, నాకు మొత్తం లెక్కలు కావాలన్నాడు. అక్కడ గొడవ మొదలైంది. పార్టీకి సంబంధించిన లెక్కల దగ్గర మొదలయ్యి, తర్వాత మిగతా విషయాల్లో కూడా ఇతని మాట లెక్క చేయకపోవడంతో సస్పెండ్ చేశాడు కరుణానిధి. సస్పెండ్ చేశాక ఆయన ఏఐడిఎంకే పెట్టుకున్నారు. సో అట్లా ఎంజీఆర్ దూరం అయ్యాక 1973 నుంచి ఐ థింక్ 87 వరకు, ఎంజీఆర్ చనిపోయే వరకు 13 సంవత్సరాలు ఆయనకు పదవి లేదు, ఎమ్మెల్సీగానే ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉంటే ఎంజీఆర్ ఏం చేశాడు తెలుసా? మండలి రద్దు చేశాడు. అదే మీకు ఎన్టీఆర్ అన్ని ఫాలో అయ్యారు, మీరు గమనిస్తే కనుక. కాబట్టి అతను ఎప్పుడు కరుణానిధి చెప్పేవాళ్ళు, నేను జీవితంలో నా జీవితంలో నాకు శత్రువులుగా నన్ను ఇబ్బంది పెట్టారని. ఒకళ్ళు ఎంజీఆర్, ఇంకోళ్ళు జయలలిత. ఆయన జయలలిత చనిపోయే వరకు మనశ్శాంతిగా లేడు. కాబట్టి ఇవాళ ఏడీఎంకే డిఎంకే కలవాలంటే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి కలవచ్చు. కానీ లాంగ్ రన్లో ఆలోచించి ఇవాళ స్టాలిన్ చాలా తెలివిగా, చాలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాడు. ప్లస్ ఇవాళ విజయ్కి చాలా కష్టకాలమే. ఎందుకంటే వీళ్ళు సభలో, అందులో అపోజిషన్ లో ఉండి వీళ్ళు బాగా అన్ని వాళ్ళకి ప్రతి ఒక్కటి కర్తలా మలకం కాబట్టి ఆల్ సీనియర్స్ ఆర్ దేర్. అడిగేటప్పుడు ఇప్పుడు ఏదో స్టాలిన్ అంకుల్ అన్నాడు, తిట్టలేదు, బూతులు మాట్లాడలేదు అంటే ఓకే, కానీ అది కాదు, అనుభవం నేర్చుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే నేను చంద్రబాబు దగ్గర నేర్చుకుంటున్నాను, నాకు చాలా విషయాలు తెలియదని ఓపెన్ గా చెప్పాడు. అది నిజంగా అది మనం అలాంటివి మెచ్చుకోవాల్సిన అంశాలు. ఎందుకంటే నాకు తెలియదు అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు నేర్చుకుంటారు. నాకు అన్నీ తెలుసు అని అహంకారంతో ఉండేవాడు ఎప్పటికీ నేర్చుకోడు. అవును. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు లీడర్స్ కింద రేపొద్దున్న నిలదొక్కుంటారు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు. సో మరి ఇవాళ ఇతను చూస్తే ఎక్కడ అనుభవం లేదు, తొందరపాటు కనిపిస్తోంది మనిషిలో, విజయ్లో. సో ఇది హౌ హీ విల్ కంట్రోల్ హిమ్సెల్ఫ్ అనేది, ఇవన్నీ నేర్చుకుంటాడా? అందులో అతనికి సరైన సలహాలు ఇచ్చే పెద్ద మనుషులు కూడా లేరు. అందుకని ఇక్కడ ఇంకా చాలా అంశాలు ఉన్నాయండి. ఒకటి, క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేస్తాడా? రపరప రాజకీయాలు వస్తాయా? ఇవన్నీ కొన్ని జగన్ మరి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? వాళ్ళందరూ చెప్తున్నారు కదా జగన్ ఇన్ఫ్లుయెన్స్ అని. ఇంకా మరి జగన్ ఫండ్స్ పంపించాడు అంటున్నారు. తర్వాత ఇప్పుడు ఇవాళ కామ్ అయిపోయారు ఎవరు? వైసీపీ వాళ్ళు. ఈ కామ్ అవడానికి కారణం ఇతను కాంగ్రెస్ తో జత కట్టడం. సో షర్మిల ఎంట్రీ ఉంటుందా? సో షర్మిల ద్వారా ఇక్కడ క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవుతుందా? అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి పైకి సర్ఫేస్ లెవెల్లో ఏం కనిపించవు, కానీ లోతుగా వెళ్లే కొద్దీ చాలా అంశాలు ఉన్నాయి. ఇతని ఎజెండా ఏంటి అంటే ఇన్నర్ ఎజెండా, ఇతని మీద చాలా ఇందాక మాట్లాడుకున్నట్టుగా చాలా అంశాలు ఉన్నాయి. ఆల్రెడీ చాలా ఫండ్స్ వచ్చాయని అంటున్నారు కాబట్టి సో ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటి మీద డెఫినెట్ గా డిఎంకే దృష్టి పెడుతుంది. గతంలోనే పళనిస్వామి కూడా వెళ్ళి గవర్నర్ ని కలిసి డిఎంకే చాలా ఊழல் చేస్తుందని, ఊழல் అంటే అవినీతి చేస్తుందని. సో ఆ రకంగా వీళ్ళు కూడా చూసి ఒక 6 నెలలు ఏడాది ఇతని ప్రభుత్వం మీద కంప్లైంట్ చేస్తారా గవర్నర్ కి? సో ఇవన్నీ ఉన్నాయండి. సో లెట్ us వెయిట్ అండ్ సీ.